హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో మనకు తెలుసు నిన్న ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ స్టేటస్ వచ్చిన రిజల్ట్ స్టేటస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే క్లియర్ అయిందో వాళ్ళందరికీ కంగ్రాట్స్. అండ్ ఎవరెవరైతే క్లియర్ కాలేదో వాళ్ళకి మనకి ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో డోంట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్యూర్ అస్సలు కాదు. డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి అండ్ ప్రాక్టీస్ ఇట్లానే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఒకవేళ 40 పెట్టి మనకు 39.5 39.8 ఏమొచ్చినా కూడా మనం పోయినట్టే. సో 0.5తోన 1 మార్క్తోన 2 మార్క్తోన అది డిసైడింగ్ కాదు. సో నీ టాలెంట్ ఏందో నీకు తెలుసు. సో నువ్వు ప్రాక్టీస్ కంటిన్యూస్ చేస్తూనే ఉండు. ఈసారి పోయిందంటే నెక్స్ట్ టైం కొడతాం. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ కొడతాం. సో డిసప్పాయింట్ అసలు కాకండి. కీప్ డూయింగ్ ప్రాక్టీస్. కంటిన్యూస్ ప్రాక్టీస్ ఈస్ ద కీ. సో అండ్ ఇప్పుడు దీని గురించి వస్తే మనకు తెలుసు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకు మెయిన్స్ డేట్ వచ్చేసి 28/12/2005. సో హార్డ్లీ 7 days ఉంది. ఈరోజు 20. సో వీ హ్యావ్ ఓన్లీ 7 days. సో ఈ 7 daysలో మనం మన స్ట్రాటజీ ఎట్లుండాలి అండ్ ఏమేమి కవర్ చేయాలి అండ్ సేఫ్ స్కోర్ ఏంటిది. చాలా మంది సేఫ్ స్కోర్ ఏంది, మనం టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఇది కంటిన్యూస్గా కమెంట్స్లో వస్తూనే ఉంది. సో దాని గురించి నేను వీడియో చేద్దామని చేస్తున్నా. సో సేఫ్ స్కోర్ గురించి ఐ విల్ బి సేయింగ్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్లీ మనకు ఉన్నది 7 days. సో ఈ 7 daysలో మీరు ఏవైతే ఆల్రెడీ చదివి ఉన్నారో ఇప్పటి వరకు, సో ఒకవేళ ఇప్పుడు క్వాంట్ రీజనింగ్ తీసుకుంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ క్వాంట్ రీజనింగ్ మంచిగా ఉంటేనే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. సో క్వాంట్ రీజనింగ్ మీరు ఏవేవైతే ఆల్రెడీ చేసి ఉండరో దానికి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో అది టెస్ట్ పేపర్స్ మీరు కంటిన్యూస్ సాల్వ్ చేస్తుండండి ఈ 7 daysలో. క్వాంట్ రీజనింగ్ ఇంకా అంతకు మించి వేరేది ఏం లేదు. కొత్తగా ఏం నేర్చుకోకండి, ఎందుకంటే కొత్త నేర్చుకోవడానికి ఏం లేదు. కొన్ని టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పజిల్స్లో టవర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కానీ, లేకపోతే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే సర్కిల్, ఇవి ఏమన్నా ఉండని ఈ టైప్లో పజిల్స్ వస్తాయని మనకు తెలుసు. సో మనం దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసే కొద్దీ మనం ఫాస్ట్ చేయడం, మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 7 daysలో మనం చేయాల్సింది అదే. మనం కంటిన్యూస్ పేపర్ సాల్వ్ చేయాలి క్వాంట్ అండ్ రీజనింగ్కి. సో ఇంకా ఇంగ్లీష్ తీసుకున్నా కూడా కొత్తగా నేర్చుకోవడానికి మహా అంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ తప్ప ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. ఏవైతే క్లోజ్ టెస్ట్ ఉందో అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉందో, ఇవన్నీ కూడా మనం వర్డ్ రీప్లేస్మెంట్ ఉందో, ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా చేస్తుంటేనే మనకు ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేది స్పీడ్ కానీ, లేకపోతే అక్యురసీ. అంటే మనం చూసిన దాంట్లో మనకు ఆబ్వియస్గా ఇది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది అని అనిపించేది ఎప్పుడు మనం ఆ టైప్ క్వశ్చన్స్ చేస్తుంటేనే మనకు దాని మీద క్లారిటీ వస్తుంది. సో ఇంగ్లీష్ కూడా అంతే, కంటిన్యూస్ పేపర్ సాల్వ్ చేయండి. అండ్ ఇంకా మిగిలిన 2 sections, ఒకటి జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. సో ఈ 2 అన్నది చాలా కీ. కంప్యూటర్ అవేర్నెస్కి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే ఏ ఎగ్జామ్లో ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ తీసుకోండి, క్లర్క్ తీసుకోండి, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఎక్కడ కూడా మనకు కంప్యూటర్ అవేర్నెస్ గురించి క్వశ్చన్స్ ఉండవు. సో కంప్యూటర్ అవేర్నెస్ గురించి క్వశ్చన్స్ వచ్చేది ఆర్ఆర్బీలో మాత్రమే. సో ఆర్ఆర్బీలో ఇది మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది. సో ఏవేవైతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయో కంప్యూటర్ అవేర్నెస్ గురించి, అవి చూడండి మీరు రెగ్యులర్గా. అంటే ఆ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో అవంతా మనకు అలవాటు అవుతుంది. అండ్ ఇంకా నాకు తెలిసి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా యూ కెన్ స్కోర్ 10 దాకా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో అది ఇంకా ఇంప్రూవ్ అవడానికి, అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్, ఇవి మనకు తెలుసు, ఒకప్పుడు చదువుకున్నాం మనం. కాకపోతే ఇప్పుడు సడన్గా క్వశ్చన్ అడిగితే మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడో చదివినాం, వదిలేసినాం దాన్ని. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఏమన్నా టాపిక్ గురించి మనం వింటే మనకు మనం రివైజ్ చేసుకోగలం. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు కంప్యూటర్ గురించి అందరు చిన్నప్పటి నుంచి నేర్చుకొని వచ్చిన వాళ్ళే. సో కొత్తగా అది ఏందో అన్నట్టు మీరు టెన్షన్ పడకండి. ఈ కంప్యూటర్ అవేర్నెస్ ఏదైతే ఉందో అవి యూట్యూబ్లో వీడియోస్ చూడండి. కంప్యూటర్ అవేర్నెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్, ఆర్ఆర్బీ అని ఏది కొట్టినా వస్తాయి, అవి చూడండి, సరిపోతుంది.
అండ్ ఏదైతే ఓవరాల్ టెస్ట్ చేస్తారో దాంట్లో కంప్యూటర్ అవేర్నెస్ కూడా వస్తుంది కదా. ఇది ఈచ్ టెస్ట్లో మనకు 40 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ నేను చెప్పినట్టు ఆర్ఆర్బి దానికి గైడ్లీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన కంప్యూటర్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ 10 టెస్ట్స్ ఉన్నాయి. సో ఈ 400 క్వశ్చన్స్ కవర్ అవుతుంది. సో అవి చేసినా సరిపోతుంది. అండ్ 10 మార్క్స్ ఈజీగానే స్కోర్ చేయొచ్చు, దానికి పెద్ద కష్టమేం కాదు. అండ్ ఇంగ్లీష్కి కూడా ఇంగ్లీష్ నన్ను అడిగిన క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఇంగ్లీష్ డిఫికల్టీ లెవెల్ ఎట్లుంటుంది అని అడిగినారు. నార్మల్గా ఐబీపీఎస్ పీఓకి ఎస్బీఐ పీఓకి వాటికి ఉన్న ఇంగ్లీష్ డిఫికల్టీ ఆర్ఆర్బి పీఓకి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాటిలో అంటే నువ్వు ఓవరాల్ కంట్రీలో పోయి పని చేయాల్సి వస్తుంది కాబట్టి నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. నువ్వు వేరే ఏదైనా స్టేట్ పోయాక నీకు ఆ లోకల్ లాంగ్వేజ్ కొంచెం కష్టమైనా అట్లీస్ట్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ కావాలి కాబట్టి నీకు ఇంగ్లీష్ మ్యాండేటరీ కాబట్టి దాని డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువనే పెడతారు వాళ్ళు. కానీ ఆర్ఆర్బిలో నీకు ఎందుకు ఇంగ్లీష్? నువ్వు చేసేది నీ స్టేట్లో రూరల్ దానిలలో పోయి పని చేస్తుంటావు నువ్వు బ్యాంకులలో. అక్కడ నీకు వచ్చే జనాలు నీతో కమ్యూనికేట్ అయ్యేది నీ లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మరి ఇంగ్లీష్ ఏమంత అవసరం ఉండదు కాబట్టి డిఫికల్ట్ లెవెల్ ఇంగ్లీష్ అంత అవసరం లేదు. ఇది కాకుండా వేరే ఏవైతే ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు దీనిలో మెయిన్గా. సో ఇంగ్లీష్కి మీరు అసలు టెన్షన్ పడకండి. మీకు మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నా కానీ సరిపోతుంది, మినిమం స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 10 మార్క్స్ ఐబీపీఎస్ పీఓ ఇంగ్లీష్లో స్కోర్ చేస్తారంటే ఇక్కడ 15 to 20 ఈజీగా స్కోర్ చేయగలరు. సో మీరు టెన్షన్ పడకండి ఈ 2 సెక్షన్స్లో. అండ్ ఈ 2 కాంటెంట్ రీజనింగ్ మీరు టెస్ట్ పేపర్స్ రిపీటెడ్గా చేస్తుందండి. మీకు ఆల్రెడీ వచ్చిందే, ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి అన్నది చేసుకోవచ్చు. నేను గైడ్లీది ఇది చేసిన ఆల్రెడీ. గైడ్లీ టెస్ట్ పేపర్స్లో వీళ్ళు ఏదైతే డిఫికల్టీ లెవెల్ ఇచ్చిండ్రో వీళ్ళకి టూ మచ్ డిఫికల్టీ లెవెల్ ఉంది గైడ్లీలో. సో అంత డిఫికల్టీ లెవెల్ అక్కడ రాకపోవచ్చు. కాకపోతే మీరు ఈ డిఫికల్టీ లెవెల్కి అలవాటు పడి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంకా కొంచెం ఈజీ అనిపిస్తుంది మెయిన్స్లో. అండ్ గైడ్లీ అనే కాదు, ఏదైనా మీకు నచ్చింది. నేను ఈ ఛానల్లో ఎప్పుడూ మనీ పెట్టి ఇది కొనుక్కోండి ఇది తీసుకోండి అని నేను చెప్పాను, నాకు అవసరం లేదు. నేను వచ్చింది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన కొంతమందికి యూజ్ అవుతుంది ఛానల్ అని చెప్పి పెట్టింది అంతే. గైడ్లీ నేను అంటే నేను ఫిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ నేను కూడా రాస్తున్నా, ఎట్లుంటుంది చూద్దామని పేపర్ తర్వాత పేపర్ గురించి డిస్కస్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అప్లై చేసింది. సో దాని గురించి నేను జస్ట్ అటెంప్ట్ చేస్తున్నా గైడ్లీ అంతే తప్ప గైడ్లీ ఏదో ప్రమోషనల్ స్టంట్ కావు ఇవి. గైడ్లీ అనే కాదు, ఏదన్నా అఫెక్ట్స్ క్లౌడ్ అని ఏదైనా మీకు నచ్చింది ఏ దానిలో చేయండి. కాకపోతే అడ్డాలో కొంచెం డిఫికల్ట్ లెవెల్ తక్కువ ఉంది. సో అడ్డాది చేసినా కానీ సరిపోతుంది, మీ ఇష్టం ఏదైనా చేయండి. అండ్ ఇంకా మెయిన్ మిగిలింది జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో మీకు ఏదైతే కంటిన్యూస్గా మీరు అన్ని మంత్స్ నేర్చుకుంటారు, ఇప్పటివరకు అసలు ఏది జనరల్ అవేర్నెస్ మీరు టచ్ చేయలేదు, కరెంట్ అఫైర్స్ టచ్ చేయలేదు అంటే నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు వీడియోస్లో జస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫస్ట్ ఈ 4 monthsవి వీడియోస్ కవర్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆర్ఆర్బి అని కొడితే సెప్టెంబర్ మంత్ డిఫరెంట్ సోర్సెస్లో వీడియోస్ చేసి పెట్టింటారు డిఫరెంట్ వాళ్ళే అన్ని సెప్టెంబర్ అన్ని వీడియోస్ చూడండి, తప్పలేదు. ఇప్పుడు ఒక వీడియోలో 100 క్వశ్చన్స్ కవర్ చేస్తే వాళ్ళు విత్ మ్యాటర్ కూడా కవర్ చేస్తారు. ఇప్పుడు శ్రీధర్ సిసి అయితే విత్ మ్యాటర్ కవర్ చేస్తుంది. సో శ్రీధర్ సిసి చూడండి, ఇంకా డిఫరెంట్ అడ్డా వాళ్ళది ఉంటుంది, అడ్డా చూడండి, ఇంకా కరెంట్ అఫైర్స్ శీతల్ మ్యామ్ అని ఒకటి ఉంటుంది ఒక ఛానల్, అది చూడండి, అన్నీ కవర్ చేయండి. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అట్లా మీరు 4 months క్లియర్ అన్నీ కవర్ చేయండి 7 daysలో. అది కాకుండా ఇంకా మీకు అడిషనల్ ఇది అయిపోయింది అంటే ఇప్పుడు అఫైర్స్ క్లౌడ్లో దానికి క్విజెస్ ఉంటాయి అండ్ గైటీలో కూడా క్విజెస్ ఉన్నాయి. సో డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, అన్నీ మీకు ఇప్పుడు అక్టోబర్ మంత్ మీరు కవర్ చేసిండ్రు. సో వెళ్ళి ఆ క్విజ్ అటెంప్ట్ చేయండి అక్టోబర్ మంత్లో. ఇప్పుడు ఆ క్విజ్లో 50 questions ఉంటే దానిలో ఒక 20 questions అయినా మీరు చదివినవి టచ్ అవుతాయి, మిగతా 30 questions నేర్చుకోండి. అట్లా మొత్తం ఈ 4 months బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ 4 monthsలోంచే వస్తాయంటే కాదు, ముందు ఇప్పుడు ఐబీపీఎస్ ఏది అడుగుతుంది అనేది మనం చెప్పలేము. ఒక్కోసారి అయితే నేను రాసినప్పుడు 2-3 years బ్యాక్ మెయిన్స్లో ఓన్లీ ఒకటే మంత్ది 40 questions ఉండే, అట్లా ఆగస్ట్దే ఉండే, సెప్టెంబర్దే ఉండే అట్లా. సో అప్పుడు డిఫరెంట్ 4 months, 6 months, 1 year నేర్చుకొని పోయిన వాళ్ళు ఉండే.
కానీ ఓన్లీ ఆగస్ట్ మంతే వచ్చింది, మొత్తం ఓన్లీ జూలై మంతే వచ్చింది. సో ఏది అడుగుతాడు అన్నది మనం చెప్పలేము. కాబట్టి మీరు అన్ని 4 months కవర్ చేయండి. అది కాకుండా ఇంకా టైం మిగిలితే, టైం మిగిలేదు 7 daysలో ఇంతకు మించి కవర్ చేయలేం మనం. ఒకవేళ ఇంకా మిగిలితే ఇదే రివైజ్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఇంకేదన్నా కవర్ చేయాలనిపిస్తే ఒక ఆగస్ట్ మంత్, జూలై మంత్ జస్ట్ టచ్ చేయండి అంతే. అండ్ ఇది మీరు ఇప్పుడు చేయాల్సింది అన్ని టాపిక్స్ గురించి, ఇప్పుడు క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ అవేర్నెస్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, ఇవన్నీ చేయండి. అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను నేను. వీడియో కొంచెం లెంతీ అవుతుండొచ్చు ఈ వీడియో, కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. అండ్ మనకు చాలా ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అనుకోండి, నేను ఒక వీడియో చేస్తాను యూట్యూబ్లో వచ్చి, అది ఏ ఛానల్ అయినా ఉండని, అడ్డా అయినా ఉండని, గైడ్లీ అయినా ఏదైనా ఉండని. వాళ్ళు ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అయితే నేను వచ్చి ఏం చెప్తా, నాకు మీరందరూ జనరల్ అవేర్నెస్ బాగా చేయండి. జనరల్ అవేర్నెస్ ఈ స్కోరింగ్. సో క్వాంట్ అండ్ రీజనింగ్ ఎవరన్నా చేస్తారు, ఇది చాలా కీ, ఇది చేసిన వాళ్ళే జాబ్ కొడతారు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అదే కాబట్టి వాళ్ళు అదే చెప్పుకోవాలి. అది చెప్పుకుంటేనే వాళ్ళ ఛానల్కి జనాలు వస్తారు చూడడానికి. సో వాళ్ళకు వ్యూస్ పెరుగుతాయి. ఇట్లా ఆస్పిరెంట్ మైండ్ మార్చేసిండు. సో జనరల్ అవేర్నెస్ చేస్తేనే జాబ్ వస్తుంది అని కాదు. మీకు ఎంత, నేను ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తా. 2 years బ్యాక్ ఆర్ఆర్బీకే జస్ట్ 4 questions జనరల్ అవేర్నెస్లో, ఓన్లీ 4 questions కరెక్ట్ తెలిసిన 4 questions పెట్టి జాబ్ కొట్టిన వాళ్ళు ఉండరు. మరి 4 questions జాబ్ ఎట్లా కొడతారు? ఇప్పుడు ఇదే స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే 4 questions జాబ్ ఎట్లా వస్తుంది? అండ్ లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ 1 ఉండే కట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్కి. సో 1 mark కట్ ఆఫ్ క్లియర్ చేసుకొని జాబ్ కొట్టిన వాళ్ళు ఉండరు. సో ఆ మైండ్ సెట్ అయితే తీసేయండి. కరెంట్ అఫైర్స్ స్కోరింగ్ అని చెప్పి ఇప్పుడు ఇది మెయిన్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 7 daysలో మనకు మెయిన్గా చేయాల్సింది, ఇప్పుడు క్వాంట్ అండ్ రీజనింగ్ నేను మంచి వచ్చుంటాను, నాకు క్వాంట్ అండ్ రీజనింగ్ నేను దీన్నే బ్రెడ్ చేసుకోవాలి. ఇంకా 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 ఫాస్ట్ చేసేటట్టు, అంటే ఈజీ వేస్ కానీ, మెథడ్స్ కానీ అన్నీ వెతుక్కొని నేను దీంట్లోనే స్కోర్ చేసుకోవాలి. నాకు అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నాకు వచ్చింది, ఇది నా స్ట్రాంగెస్ట్ జోన్. ఇది నా స్ట్రాంగెస్ట్ జోన్ అన్నప్పుడు దీంట్లో నేను ఇంకా, ఇప్పుడు నాకు ఈ 2 కలిపి 35 marks వస్తున్నాయంటే దీన్ని నేను 40 ఎట్లా చేసుకోగలను, 45 ఎట్లా చేసుకోగలను, ఇది ఇంపార్టెంట్ ఈ టైంలో, లాస్ట్ డేస్లో. అంతేగాని ఇప్పుడు నువ్వు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చదువుకున్నాను. ఇప్పుడు ఇన్ కేస్ 2024 ఏదన్నా అడిగితే అది నువ్వు చేయలేవు, నువ్వు చదువుకోలేవు. సో అట్లా ఇప్పుడు ఓన్లీ ఆగస్ట్ మంత్దే ఇచ్చిండు అనుకో మొత్తం 40, ఏం చేస్తావు? ఇవే నువ్వు నేర్చుకున్నావు, అది నేర్చుకోలేదు. సో ఏదొస్తుందో మనం చెప్పలేం కరెంట్ అఫైర్స్. కాబట్టి ఈ 7 daysలో మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ 4 months అయితే సేఫ్ సైడ్కి 4 months నేను చెప్పినట్టు డైలీ ఒక 3-4 hours టైం తీసి ఈ 4 months అన్ని వీడియోస్ అంతా కవర్ చేయండి కరెంట్ అఫైర్స్. వాటిలోంచి వస్తాయి, వాటిలోంచి వచ్చింది మనం చేసుకొని జస్ట్ సెక్షన్ క్లియర్ చేసుకుంటే చాలు. ఇఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్ నాట్ యువర్ స్ట్రాంగెస్ట్ జోన్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ స్ట్రాంగెస్ట్ జోన్ అనుకున్న వాళ్ళు ఈ పాటికి చాలా చేసి ఉంటారు కరెంట్ అఫైర్స్. సో వాళ్ళకు అది ఈజీయే. సో నేను చెప్పేది కరెంట్ అఫైర్స్ స్ట్రాంగెస్ట్ జోన్ కాని వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటారు. ఇప్పుడు క్వాంట్ రీజనింగ్ టఫ్ అంటే మంచి చేయగలిగి కరెంట్ అఫైర్స్ అంతా చేయలేని వాళ్ళు, దాంట్లో స్కోరింగ్ చేయలేక పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకు జస్ట్ అదే చేయండి మీరు. ఈ 7 daysలో ఆ 4 months మాత్రమే గట్టి కవర్ చేయండి. అండ్ దాంట్లోంచి మీరు మినిమం సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేసుకుంటే చాలా జాబ్ వస్తుంది అంటే నేను చెప్తా దానికి. ఇప్పుడు మనకు ఉన్నవి జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. సో వీటిలో ఇప్పుడు మనకు నేను సేఫ్ స్కోర్ ఏంటిది అంటే 75.
ఇది సేఫ్ స్కోర్ ఎందుకు, 75+, ఇది సేఫ్ స్కోర్ ఎందుకు అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. బిఫోర్ దట్ ఈ 75 తెచ్చుకోవడం ఎట్లా. ఇప్పుడు క్వాంట్ అండ్ రీజనింగ్ ఒకవేళ మీ స్ట్రాంగెస్ట్ జోన్ అయితే మీరు ఈ 7 days దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి, టెస్ట్ పేపర్స్ బాగా సాల్వ్ చేయండి. అండ్ ఈ క్వాంట్ అండ్ రీజనింగ్లో రెండు కలిపి యూ హ్యావ్ టు స్కోర్ 40+. అండ్ ఇంగ్లీష్లో నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ ఏమంత డిఫికల్టీలో ఎక్కువ ఏం రాదు, మీరు ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయదు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంగ్లీష్లో కంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి, సెంటెన్స్ రీఅలైన్మెంట్ ఉంటాయి, అవి ఫస్ట్ చేయొద్దు, అవి పక్కకు పెట్టేసి ఏవైతే మిగతా ఉన్నాయో క్లోజ్ టెస్ట్ కానీ వర్డ్ రిప్లేస్మెంట్ కానీ ఇవి ఫస్ట్ చేసుకోండి. మీరు ఇవి ఫస్ట్ చేసుకొని లాస్ట్ బట్ 1 సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ రండి, ఆ తర్వాత క్లోజ్ టెస్ట్, ఆ తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి వెళ్ళండి. అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి ఒకవేళ లాస్ట్ మీరు వెళ్ళినప్పుడు ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇస్తారు. అంటే ఒక పెద్ద ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ హైలైట్ చేసి ఆ వర్డ్స్కి మీనింగ్ ఏంది, ఆపోజిట్ ఏంది అది అడుగుతారు. ఫస్ట్ అవి కవర్ చేయండి, ఎందుకంటే ప్యాసేజ్ మొత్తం చదువుకుంటూ పోయినామంటే మనకు టైం సరిపోదు. కాబట్టి ఇంగ్లీష్లో మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయితే డిఫికల్టీ లెవెల్ అంత ఎక్కువ ఏం రాదు, కాబట్టి యూ కెన్ స్కోర్ 20 మీరు స్కోర్ చేసుకోగలరు. అండ్ కంప్యూటర్ అవేర్నెస్లో బేసిక్ టర్మ్స్ ఉంటాయి కంప్యూటర్. సో మీరు ఈ 7 daysలో కంప్యూటర్వి కూడా రెగ్యులర్ వీడియోస్ డైలీ 2-3 వీడియోస్ చూడండి సరిపోతుంది యూట్యూబ్లో. మీరు అట్లా ఒక 10 to 12 వీడియోస్ కవర్ చేసినా కానీ చాలు, యూ కెన్ స్కోర్ 10. నేను కన్ఫర్మ్ చెప్తాను, యూ కెన్ స్కోర్ 10. ఎందుకంటే లాస్ట్ టైం నాకు 12.75 వచ్చింది కంప్యూటర్లో. నేను ఒక్క వీడియో చూడకుండా డైరెక్ట్ వెళ్ళి రాసిన. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏవైతే ఇప్పుడు హార్డ్వేర్ డివైజెస్ ఏంది, సాఫ్ట్వేర్ డివైజెస్ ఏంది, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, వీటి గురించే ఉంటాయి మోస్ట్లీ. అంటే అవే అన్నీ వస్తాయని కాదు, అవి ఉంటాయి. సో దానికి కొంచెం ఇంకా డెప్త్ అడిగితే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇంకా ఇదేంటి మనకు ఎక్సెల్ గురించి, సో ఇవే ఎక్కువ రిపీట్ అవుతాయి. సో యూ కెన్ స్కోర్ 10. అండ్ ఇప్పుడు మీ 75లో యూ హ్యావ్ స్కోర్ 40, 60, 70 ఇక్కడనే వచ్చేసినాయి. అప్పుడు ఇక్కడ నీకు 5 marks వస్తే చాలు, 75 సేఫ్ స్కోర్లోకి వచ్చేస్తావు 5 marks వస్తే. సో ఈ 5కి నువ్వు, ఇది 40కి ఉంటుంది మనకు తెలుసు, 40కి నువ్వు 30 or 20 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ సేఫ్, అది నీ స్ట్రాంగెస్ట్ జోన్ అయితే తెచ్చుకో, తప్పలేదు. అది నీ స్ట్రాంగెస్ట్ జోన్ కానప్పుడు, ఇంతవరకు నువ్వు అసలు ప్రిపేరే కానప్పుడు, కరెంట్ అఫైర్స్ ఇంతవరకు చదవనప్పుడు, ఇది అన్నది 40కి 30 or 20 అన్నది చాలా ఎక్కువ. అది దాని గురించి పోయి మనం ఎక్కువ ఏ పడితే అవి పెట్టేసి నెగిటివ్లోకి వెళ్ళిపోయి అదంతా చేయకండి. ఎందుకంటే దీన్ని జనరల్ అవేర్నెస్ సెక్షనల్ కట్ ఆఫ్ 2, 3, 4, 5 ఇంతకు మించి ఎక్కువ ఉండదు. హార్డ్లీ 5 అన్నది కూడా చాలా ఎక్కువ, అంతకు మించి ఉండదు. సో మీరు 5 or 6 ఈ దాకా తెచ్చుకున్నా కానీ చాలు. ఒకవేళ మీకు క్వాంటమ్ రీజనింగ్ స్ట్రాంగెస్ట్ జోన్ ఉండి మీరు ఇంకో 5 ఇక్కడ తెచ్చుకోగలిగితే, ఆ 5 మీరు ఇక్కడ తగ్గించుకోగలరు. ఇక్కడ ఓన్లీ 6, ఇక్కడ 19 అట్లా తగ్గించుకోవచ్చు. లేదు ఒకవేళ ఇంగ్లీష్ మీ స్ట్రాంగెస్ట్ జోన్ అయ్యి ఉండి మీరు ఇక్కడనే 23 అట్లా తెచ్చుకుంటే, ఇక్కడ 7 తెచ్చుకుంటే సరిపోతుంది. సో అట్లా ఇప్పుడు ఇది మనం ఫాలో అవ్వాల్సింది. కానీ మైండ్లోకి వెళ్ళి అది మాత్రం తీసేయండి. కరెంట్ అఫైర్స్ అదే స్కోరింగ్ కాబట్టి అదే చదవాలి, లేదు నీకేదో వచ్చా అది చదువు, నువ్వు ఇంతవరకు ఏం చదివినా అది చదువు. ఎందుకంటే 7 days ఉంది, నువ్వు ఇప్పుడు కొత్తది నేర్చుకొని అది గుర్తుపెట్టుకొని అది చాలా ఎక్కువ. సో ఇది. అండ్ ఇండివిజువల్ టైమింగ్స్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మనకు ఏదైతే 15 minutes టైం ఉంటుందో అది, అందులో చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం కష్టం. సో ఇప్పుడు కంప్యూటర్ అయినా కానీ 40 questions ఉంటుంది, మనకి ఇచ్చేది ఓన్లీ 15 minutes. సో ఆ 15 minutesలో 40 questions ఎట్లా కవర్ చేయాలన్నది, అంటే ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం ఇవ్వడానికి లేదు. సో నువ్వు ఫాస్ట్ చూసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి, ఎందుకంటే టైం ఆగదు కదా, అది పోతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా అంతే ఫాస్ట్ పోతూనే ఉండాలి. సో ఇప్పుడు 70 సేఫ్ స్కోర్. సేఫ్ స్కోర్ 75 ఎందుకన్నది ఇప్పుడు నేను చెప్తాను. మనకు 200కి ఎగ్జామ్ ఉంటుంది.
సో ఆ 200ని 80 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. మనకు తెలుసు మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ 80:20 రేషియోలో ఉంటుంది. సో ఈ 20 మార్క్స్ ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, దాన్ని 20కి కన్వర్ట్ చేస్తారు. కండక్ట్ చేసేది 100 మార్క్స్కి, దాన్ని 20కి కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 200 మార్క్స్ ఏదైతే మెయిన్స్ ఉంటుందో దాన్ని 80కి కన్వర్ట్ చేస్తారు. సో 80:20 రేషియో తీసి ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది ఇంకోటి ఏంటిది, ఇంటర్వ్యూకి మనను 1:3 రేషియోలో పిలుస్తారు. సో ఇప్పుడు 1:3 రేషియోలో పిలుస్తుండ్రు అంటే నీకు ఏదైతే మెయిన్స్లో స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ నీతో పాటు ఇంకో ఇద్దరికి, అంటే ఇప్పుడు 225 పోస్ట్స్ ఉంటే మనని 675 మెంబర్స్ని పిలుస్తారు. సో ఉన్నాయి 225 పోస్ట్లే, కానీ 675 మెంబర్స్ ఉండరు. కాబట్టి నీకు మెయిన్స్లో ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో ఆ కట్ ఆఫ్ తెచ్చుకుంటే సరిపోదు, దానికంటే ఎక్కువ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్స్ కట్ ఆఫ్ 60 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే చెప్తున్న అందాజ 60 ఒకవేళ మెయిన్స్ కట్ ఆఫ్ ఉంటే 200కి నీకు ఇప్పుడు 60 వచ్చినాయి అనుకో. ఇప్పుడు 200కి 60 అంటే అప్పుడు దాన్ని 80కి కన్వర్ట్ చేసినప్పుడు నీకు 24 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ 24 ఏదైతే ఉందో దానికి మళ్ళీ నీకు ఇంటర్వ్యూలో, సరే నువ్వు ఇంటర్వ్యూలో తోపు చేసి నీకు 16 వచ్చినాయి అనుకుందాం ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఈ 24 + 16 40. ఇప్పుడు నీకు మెయిన్స్లో 60 వస్తే నీకు ఇంటర్వ్యూ 16 వేసుకున్నా కూడా నీకు 40 అవుతుంది, కానీ 40 ఉండదు కట్ ఆఫ్. అది ఒకవేళ పేపర్ డిఫికల్టీ మరీ టూ మచ్ వస్తే తగ్గుతుంది కట్ ఆఫ్. దాని గురించి మనం పేపర్ రాసిన తర్వాత వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ఇయర్స్ నుంచి వచ్చే ట్రెండ్, ఇప్పుడు నీకు 40 వస్తే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉందనుకోండి కట్ ఆఫ్, ఇప్పుడు మీరు 40 తెచ్చుకుంటున్నట్టు. ఇప్పుడు మీకు 60 మెయిన్స్లో వస్తే మీకు దాన్ని 80 చేసినప్పుడు 24 అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 44 అనుకోండి, 44 రావాలి అంటే ఇంటర్వ్యూలో మీకు 20 రావాలి. అది ఇంపాసిబుల్ ఇంటర్వ్యూలో 20 రావడం. కాబట్టి సేఫ్ స్కోర్ 75 అని పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు 60 వాడు కట్ ఆఫ్ 60 ఉండొచ్చు, 60 బట్టే తీసుకుంటే మనకు 60 వస్తే నేను కట్ ఆఫ్ క్లియర్ అయినా ఇంకా నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ మంచి పర్ఫామ్ చేస్తే జాబ్ వస్తుంది అన్న మైండ్ సెట్ తీసేయండి. ఎందుకంటే 60 సరిపోదు. ఎంత సరిపోతుంది అంటే నిజంగానే చాలా లెంత్ అవుతుంది వీడియో, తిట్టుకోకండి. మళ్ళీ దీని గురించి ఇంకో 4 వీడియోలు చేసి వేస్ట్ కాబట్టి ఒకటే వీడియోలో అన్నీ చెప్తున్నా. ఇప్పుడు 75 నీకు వచ్చింది ఎంతకు 200కి. 200కి నీకు 75 వస్తే దాన్ని 80కి చేసినప్పుడు $30. సో ఇక్కడ మీకు ఏదైతే 30 స్కోర్ వచ్చిందో అది మీకు 80కి. సో ఇప్పుడు 46 ఉన్న కట్ ఆఫ్ మీకు ఇంటర్వ్యూలో ఇంకెంత రావాలి, 16 రావాలి, సరిపోతుంది. సో ఏదైతే ఇప్పుడు 45 ఉంటుంది కట్ ఆఫ్, 44 ఉంటుంది, ఎంతనో ఉండొచ్చు. అది క్వశ్చన్ పేపర్ తర్వాత క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మనం డిస్కస్ చేద్దాం ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అని. కానీ ఇప్పుడు సేఫ్ స్కోర్ అయితే 75 అబోవ్ తెచ్చుకోవాలి. మీరు 75 అబోవ్ తెచ్చుకుంటే మీకు దాన్ని 80 కన్వర్ట్ చేసినప్పుడు 30 అవుతుంది. అండ్ మీకు ఇంటర్వ్యూలో ఒక 16 మార్క్స్ వీ క్యాన్ స్కోర్ ఇన్ ఇంటర్వ్యూ. 14, 15, 16 ఇది మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు 14 వచ్చినాయి అనుకోండి, 44 అవుతుంది, అప్పుడు సరిపోతుంది. 14 అన్నది మినిమం స్కోరే, మరి 17, 18 కాకుండా 14 వీ క్యాన్ తెచ్చుకోవచ్చు. మినిమం మాట్లాడి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఇంటర్వ్యూలో నేను దాని గురించి ఒక వీడియో చేస్తా కొద్దిగా అయిన తర్వాత, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారని. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయినా, నాకు తెలిసి ఏం అడుగుతారని. అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి టెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని లెవెల్స్ పెట్టరు, ప్రిలిమ్స్, మెయిన్స్. ఆల్రెడీ ప్రిలిమ్స్, మెయిన్స్ నువ్వు క్లియర్ చేసి ఆదాకపోతున్నావు అంటే వాళ్ళకి తెలుసు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని. సో
సో వాళ్ళు టెస్ట్ చేసేది జస్ట్ నువ్వు ఆ జాబ్కి, ఇప్పుడు ఇది ఆఫీసర్ పోస్ట్కి నువ్వు ఎలిజిబులా, నువ్వు అట్లా నడుచుకోగలవు ఆఫీసర్ లాగా అన్నది వాళ్ళు చూస్తారు. కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ కాకుండా 14 తెచ్చుకోవడానికి మినిమం నువ్వు కాన్ఫిడెంట్గా ఉండి దానికి ఏమేమి కావాలో నేను తర్వాత వీడియోలో చెప్తా, ఇంటర్వ్యూ వీడియోలో 14 నువ్వు స్కోర్ చేసుకోగలవు. సో 30 + 14 44 వచ్చినా కానీ నువ్వు జాబ్ వస్తుంది అన్నప్పుడు ఇట్స్ ఫైన్ కదా. సో నువ్వు 30 తెచ్చుకోవాలంటే ఇక్కడ 75 తెచ్చుకోవాలి. ఇక్కడ 75 తెచ్చుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు క్వాంట్ అండ్ రీజనింగ్, ఇఫ్ దట్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఆర్ యువర్ స్ట్రాంగెస్ట్ జోన్, దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఈ 7 daysలో. దాంతో పాటు మిగతాది ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో, కరెంట్ అఫైర్స్, జస్ట్ సెక్షనల్ క్లియర్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఇంగ్లీష్లో యూ కెన్ స్కోర్. టెన్షన్ పడకండి, ఎందుకంటే నన్ను అడిగింది ఇంగ్లీష్, నాకు ఐపీఎస్ పిఓలో ఇంగ్లీష్ సెక్షనల్ క్లియర్ చేయలేదు కాబట్టి నాకు ఇది భయం అవుతుంది ఇంగ్లీష్ అని చెప్పి. సో అంత డిఫికల్టీ లెవెల్ ఏమి ఉండదు, డిఫికల్టీ లెవెల్ నార్మలే ఉంటుంది. మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో. అండ్ 75+ అన్నది ఇట్ షుడ్ బి యువర్ టార్గెట్. ఒకవేళ మీరు 80 తెచ్చుకుంటున్నారంటే ఇంకా ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా మనకు జాబ్ చేతిలో ఉన్నట్టే. కాబట్టి ఈ 7 daysలో ఏదైతే 7 days ఉందో దాంట్లో ఎట్లా మీరు 80 తెచ్చుకోగలరు. ఒకవేళ క్వాంట్ అండ్ రీజనింగ్ మరీ ఏదో ఒకటి సెక్షన్ గట్టిగా టఫ్ ఇచ్చి ఒకవేళ క్వాంట్లో మీరు ఓన్లీ 20 లేకపోతే 15 తెచ్చుకోగలిగితే అప్పుడు మీరు మిగతాది ఇంకో రీజనింగ్ ఏదైతే ఉందో దాంట్లో 25కి ట్రై చేయండి. సో అట్లీస్ట్ 40 తెచ్చుకుంటే ఈ రెండు కలిపి, 40 అంత ఈజీ ఏం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా అంత ఈజీ ఏం కాదు. కాకపోతే మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారే కదా అది క్వాంట్ అండ్ రీజనింగ్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నా కొంతమంది చదవకుండా లాస్ట్కి చదువుకుందాంలే అనుకుంటారు, కానీ క్వాంట్ అండ్ రీజనింగ్ అట్లా వదిలేయలేరు. ప్రిలిమ్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఉండదు కాబట్టి ప్రిలిమ్స్ ఎవరు టచ్ చేయడు, అయిపోయి మెయిన్స్ అప్పుడే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. సో మీరు క్వాంట్ అండ్ రీజనింగ్ ప్రిలిమ్స్ నుంచి చేస్తున్నారు కదా, కాబట్టి దాంట్లో ఎట్లా ఇంకా కష్టపడండి. 7 days ఉంది, డైలీ ఒక 2-3 hours ఎక్కువ ఇవ్వండి. 40 above తెచ్చుకోవడానికి ట్రై చేయండి కరెంట్ అఫైర్స్, మిగతా అన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇది 40 above వచ్చిందంటే ఇంగ్లీష్లో 20 మీరు స్కోర్ చేసుకోగలరు. అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఆ వీడియోస్ చూడండి, అంతకుమించి ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ అవేర్నెస్ వీడియోస్ చూసి చేసి రివైజ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షనల్ క్లియర్ చేసుకోండి, చాలు. 75 ఈజీగా వస్తాయి. 75 above వచ్చింది అంటే ఇంకా 75కి ఎంత above వస్తే అంత మీరు జాబ్కి దగ్గర అయినట్టే. సో ఇది ఇంతే. కానీ నేను మళ్ళీ రిపీట్గా చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్సే స్కోర్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. అవసరం లేదు సెక్షనల్ క్లియర్ చేసుకోండి. సెక్షనల్ క్లియర్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత చదవండి, మరీ చదవకుండా ఉండకండి, చదవండి. అండ్ ఏ పడతలు పెట్టేసి మైనస్లోకి వెళ్ళకండి, అది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. అండ్ ఇది స్ట్రాటజీ, ఇదే ఫాలో కాండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ జాబ్ రాదు, కానీ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకేమన్నా ఒక్క జాబ్ మనకు రాలేదు అంటే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియదు ఏంటంటే, ఇప్పుడు 3 years కంటిన్యూస్గా ట్రై చేసి 4th yearలో జాబ్ కొట్టిందంటే 3 years వేస్ట్ ఏం కాదు. ఫస్ట్ ఇయర్ నువ్వు 20% జాబ్ దగ్గరలోకి వెళ్ళింటావు. సెకండ్ ఇయర్ ఎందుకంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్లో 40 అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది, ఫైనల్ జాబ్ కొడతావు. ఎవ్రీ స్టెప్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ఎగ్జామ్ నువ్వు కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉంటే నువ్వు స్టెప్ వేస్తూనే ఉన్నట్టు ముందరికి వెళ్ళడానికి సక్సెస్కి. సో డిసప్పాయింట్ అసలు కాదు. ఎవరెవరికైతే క్లియర్ కాలేదో వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి వేరేవి, ఏమో మీరు ఏవైతే ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ ఉన్నాయో అవే క్లియర్ చేస్తారేమో చెప్పలేము కదా. ఒక ఎగ్జామ్ డిసైడ్ చేయలేదు కాబట్టి మీరు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టండి, మీరు కొట్టండి, జాబ్ కొడుతుంది, సరే ఏం కాదు. అండ్ ఇది ఆర్ఆర్బి పిఓది. అండ్ ఆర్ఆర్బి క్లర్క్ గురించి దాని స్ట్రాటజీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఐ లెట్ యు నో. ఇంతకు మించి పెద్ద స్ట్రాటజీలు ఏమి ఉండవు. దాంట్లో 75 సరిపోదు, దాంట్లో 110 ఈజ్ ద సేఫ్ స్కోర్. సో 110 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దానికి ఇది ఆర్ఆర్బి క్లర్క్ అది 110 తెచ్చుకోవాలి. డిఫికల్టీ లెవెల్ ఇంకా తగ్గుతుంది కాబట్టి మీరు క్వాంటమ్ రీజనింగ్లో ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోగలరు. అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా బ్రష్అప్ చేసుకుంటుండండి, రెగ్యులర్గా చదువుతుండండి. అండ్ ఇది అబౌట్ ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ అండ్ ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్. ఆర్ఆర్బి క్లర్క్కి సపరేట్ వీడియో మనం చేద్దాం మళ్ళీ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ క్లియర్ దట్ యాజ్ వెల్. అండ్ ఇంకా చాలామంది నన్ను ఇది కర్ణాటక వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు, ఎస్బీఐ కానీ ఐబిపిఎస్ కానీ.
యూఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ది, కర్ణాటక వీడియోస్ చేయండి అని ఒక యూజర్ అయితే కంటిన్యూస్గా ప్రతి వీడియోలో అదే కమెంట్ పెడుతుంది, కర్ణాటక కర్ణాటక అని. నేను కర్ణాటక అది ఎందుకు చేస్తలే అంటే దానికి కొంచెం టైం తీసుకొని ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు తెలంగాణదంటే నాకు తెలుసు ఎంతమంది రాస్తుండ్రు, ఎట్లా రాస్తుండ్రు, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి. కానీ కర్ణాటక అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా అక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది, అండ్ మన వాళ్ళు ఎంతమంది అక్కడ వెళ్ళిండ్రు, ఏపీ వాళ్ళు ఎంతమంది అక్కడ ప్లే చేసుకుండ్రు, సో మనకు తెలియదు కదా. దాని గురించి కొంచెం ఇంకా స్టడీ చేసి ఇవ్వాలి వీడియో, కాబట్టి కొంచెం డిలే అవుతుంది. వెరీ సారీ. దాన్ని కూడా తొందరలో కర్ణాటకది కూడా వీడియో చేస్తాం. అండ్ యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ బ్యాంకర్. ఇంకేమన్నా మంచి మంచి వీడియోస్ కావాలన్నా నేను చేస్తూనే ఉంటా రెగ్యులర్గా. బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ నోటిఫికేషన్స్ వచ్చినా ఏమొచ్చినా ఐ లెట్ యూ నో. రిజల్ట్స్ ఏమొచ్చినా ఐ లెట్ యూ నో ద నెక్స్ట్ మినిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ బ్యాంకర్. యా, థ్యాంక్ యూ.